ఫోకస్. కొమర్తలాడ గ్రామానికి చెందిన ఈ వృద్ధ తల్లి జీవితాంతం కుటుంబం కోసం కష్టపడి సంపాదించిన ఆస్తే ఇప్పుడు ఆమె కన్నీళ్లకు కారణమైంది. ఇంట్లో ఆస్తి వివాదాలు పెరిగి తన మాట వినేవాళ్లు కూడా లేకుండా పోయారని వృద్ధురాలు వాపోతున్నారు. బతికుండగానే పరాయి మనిషిలా మార్చేశారు, నా పిల్లలే నన్ను దూరం పెట్టారు అంటూ కన్నీరు పెట్టుకున్నారు. తనకు రావాల్సిన హక్కు ఇవ్వకుండా ఇంటి నుంచి దూరం పెట్టారని ఆమె ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వృద్ధ తల్లి వేడుకుంటున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం కొమర్తలాడలో ఓ వృద్ధురాలి కన్నీటి గాథ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దూగాన లచ్చమ్మ అనే వృద్ధ మహిళ తన సొంత కుమారుల వల్లే ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భర్త జనార్దనరావు మరణించిన తర్వాత తాను పూర్తిగా ఒంటరిగా మారిపోయానని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ ఆస్తులకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో తనను పట్టించుకోవడం లేదని, తాను కష్టపడి పెంచుకున్న సుమారు 1.70 ఎకరాల జీడి తోటను కుమారులు స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే తనతో అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా మానసికంగా, శారీరకంగా కూడా వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికే కిడ్నీ సమస్యలు, బీపీ, షుగర్, గుండె సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్నానని, ఈ వయసులో తనను ఆదుకునేవారు ఎవరూ లేరని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వ్యవహారంపై వజ్రపు కొత్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు లచ్చమ్మ తెలిపారు. తనకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని అధికారులను ఆమె వేడుకుంటున్నారు. చెట్టు నేనే కడతాను, లోన్లు నేనే కడతాను, కాడికి వెళ్తాను, చెప్పేది పడికి పొద్దు దేవుడికి కల్పన చేస్తారు. భోజనాలు ఇవ్వాలి 3 గంటలు అమ్మ పట్టిపోయింది, పక్క పడి వేసుకుని చేస్తాను. ఎందుకు నేను పొలం కట్టించడా నా 5 రూపాయలు మీరు పెడతాను. నేను ఎక్కడికి వెళ్తాను ఇవ్వాలప్పుడు ఆ పిల్లని త్వరగా తల్లి కట్టించి వస్తాను. నేను ఎక్కడికి వెళ్తాను? పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు పట్టు చచ్చిపోవాలా? ఏడు చేస్తారు బాబు, నాయలు సరిపోతారు. ఏడు మా అమ్మకి ప్రాణ రక్షణ కలిగించండి సార్, మీరే మాకు దిక్కు. ఏడు చేసినా సరే మాకు న్యాయం కావాలి సార్. వాళ్ళకి కావాల్సింది భూములు, ఆస్తులే. తల్లిదండ్రులు అయితే వద్దు. నాకు తప్పదు కదా, నేను తీసుకెళ్ళి చూసినందుకు నాకు చంపాలని చూస్తున్నారు.